స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గానీ ఆ క్రికెటర్ పేరు మాత్రం తెరపైకి రాలేదు. ఈ రూమర్స్ గతం నుంచి ఉన్నా మరోసారి వైరల్ అవుతోంది. దేవా మూవీ రిలీజ్ సందర్భంగా ఈ టాలీవుడ్ భామ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. సౌత్తో పాటు హిందీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయని, రెండు ఇండస్ట్రీలని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉందని చెప్తోంది. తన కెరీర్ ప్రారంభంలోనే బాగా సాగింది. ప్రస్తుతం కొంచెం హెచ్చుతగ్గులు సాగుతోందని చెప్తోంది పుట్టబొమ్మ. తాను సిటీ కుటుంబం నుంచే రాలేదు కాబట్టి తనకు ప్రతిదీ ఒక అద్భుతమేనంటూ చెప్తోంది. తాను తొలి రోజు ఎలాంటి అనుభూతి చెందానో ఇప్పుడు కూడా అలాంటి ఫీలింగ్తోనే ఉన్నానంటోంది పూజ. ఇక తాను సినిమాల్లో ఎక్కువగా ప్రేమలో పడతానని, అందుకే నిజంగా ఈ సినిమాలంటే తనకి చాలా ఇష్టమని చెప్తోంది. తాను ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ పోషించాలని అనుకుంటూ ఉంటానని, అందుకే దేవా కథ రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెప్తోంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని తను జర్నలిస్ట్ రోల్ని పోషిస్తున్నట్టుగా చెప్తోంది. అనుకోకుండా తన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్ద కాలం అయిపోయిందని, తాను చాలా దూరం వచ్చేసానని, ఇంకా ప్రయాణించాల్సి ఉందంటూ చెప్పింది పూజ. అయితే సినీ ప్రయాణం గురించి చెప్పిన ఈ బుట్టబొమ్మ పెళ్లి విషయం గురించి మాత్రం చెప్పలేదు. ఆ గుడ్ న్యూస్ కోసమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సినిమా హీరోయిన్స్ని క్రికెటర్స్ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారం. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ, ఇక సూర్యకుమార్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా యాక్ట్రెసెస్ని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది ఆ లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు పూజా హెగ్డేని పెళ్లి చేసుకోబోయే ఆ యంగ్ క్రికెటర్ ఎవరా అని ఎదురు చూస్తున్నారు పూజా ఫ్యాన్స్.